హెచ్యుకి మధ్య వివాదం కోర్టులో నడుస్తున్న వేళ కంచె గచ్చిబౌలి భూములకి నిజమైన వారసులం తామంటూ నిజాం వారసులు ముందుకొచ్చారు. దీంతో కంచె గచ్చిబౌలి భూముల వివాదం మరో మలుపు తిరిగింది. ఈ క్రమంలో కంచె గచ్చిబౌలి భూములపై మహాన్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. కంచె గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం మరో మలుపు తిరిగిందని చెప్పవచ్చు. ఈ మధ్య ఇటు యూనివర్సిటీ విద్యార్థులు చేసిన పోరాటానికి ప్రభుత్వం అదేవిధంగా సుప్రీంకోర్టు స్పందించి ఈ భూమిని యథావిధిగా ఉంచాలి, పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లను కానీ ఇతర వాటిని కానీ ముట్టుకోవద్దు అని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం యథావిధిగా ఈ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నటువంటి విషయాన్ని ఇటు ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా విద్యార్థులు కూడా శాంతియుతంగా తమ ఉద్యమాన్ని ముగించారు. అయితే ప్రస్తుతం ఈ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వివాదం మరోవైపు తిరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి భూములు తమవని నిజాం వారసులు చెప్తున్నారు. నిజాం వారసులైన నవాబ్ రౌనక్ యూర్ ఖాన్, అదేవిధంగా ఆసిఫ్ జాయ్ వంశస్థుడు నవాబ్ మీర్ మిలాద్ అలీ ఖాన్ తమకు ఈ భూముల్లో సంబంధించినటువంటివి ఈ తమ వారసులకు చెందుతాయన్నటువంటి విషయాన్ని మీడియా సమావేశంలో చెప్పారు. అదేవిధంగా అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాము, ఈ భూములు తమకు సంబంధించినవి, నిజాం వారసులకు సంబంధించినటువంటి విషయాన్ని వాళ్ళు మీడియాలో చెప్పారు. దాదాపుగా 2725 ఎకరాల భూమి నిజాంకు చెందిందని 1950లో హైదరాబాద్ స్టేటు భారతదేశంలో విలీనమైనప్పుడు ఈ నిజాం సంబంధించినటువంటి 2700 ఎకరాలు మామూలుగా ఈ భూములన్నిటినీ నిజాం వారసులకు చెందాలన్నటువంటి విషయాన్ని ఇటు హైదరాబాదు విలీనమైన సమయంలో అప్పుడున్నటువంటి నిజాం రాజు అయితే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్తో జరిగినటువంటి ఒప్పందంలో అప్పుడు ఆ బ్లూ బుక్లో కూడా ఏర్పాటు చేశారు, అందులో పొందుపరిచారు అన్నటువంటి విషయాన్ని నిజాం వారసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ భూమి వివాదం ఇంకా కొనసాగుతుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఈ భూమి ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్థలాన్ని తాము ఎట్టి పరిస్థితులలో పరిరక్షిస్తాం, దీనికోసం ఎంతటి పోరాటాన్నైనా చేస్తాము, ఎవరు వచ్చినా కూడా వదిలిపెట్టము అనే విషయాన్ని విద్యార్థులు, విద్యార్థి నాయకులు, విద్యార్థి సంఘాలు చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఇటు యూనివర్సిటీ ముందు ఉన్నాము, ఇక్కడ విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారు. అయితే కొత్తగా ఈ విషయం తెరపరికి రావడంతో విద్యార్థి సంఘాలు కూడా మళ్ళీ ముందుకు తీసుకెళ్తాము, అవసరమైతే పోరాటం చేస్తామన్నటువంటి విద్యార్థి నాయకులు ఉన్నారు. వాళ్ళతో కలిసి మాట్లాడదాం. ప్రస్తుతం ఈ యూనివర్సిటీకి సంబంధించిన స్థలాలు తమవి అంటూ నిజాం వారసులు కొత్త నినాదాన్ని తీసుకొచ్చారు. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాము, దాదాపుగా 2735 ఎకరాల స్థలం నిజాం వారసులకు చెందుతుంది, ఇది యూనివర్సిటీ స్థలం కాదు అన్నటువంటి విషయాన్ని మీడియా సమావేశం స్పష్టం చేశారు. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాము, కోర్టును ఆశ్రయిస్తామని వాళ్ళు అంటున్నారు. మీరు ఏ విధంగా దీన్ని చూస్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇప్పుడు మొత్తం గచ్చిబౌలి ఒక సాఫ్ట్వేర్ ఏరియా అయిపోయింది. దానికోసం అందరూ ఎవరెవరు ఉన్నా సరే ఇది కబ్జా చేయడానికి ట్రై చేస్తున్నారు. గవర్నమెంట్ తరఫు నుంచి ఫస్ట్ ట్రై చేశారు వాళ్ళు. ఇప్పుడు కొత్త న్యూస్లో వస్తుంది. ఇప్పుడు ఏంటి అంటే మేము నిజాం వారసులం, మేము మా ల్యాండ్ అని వాళ్ళు కొత్త వ్యవహారం తీసుకొస్తున్నారు ఇక్కడ. కానీ మేము ఒకటే చెప్తున్నాం, 50 సంవత్సరం నుంచి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇక్కడ ఉంది, ఒక పబ్లిక్ యూనివర్సిటీ ఉంది, ఒక శిక్ష కోసం ఎస్టాబ్లిష్ చేసిన యూనివర్సిటీ. ఈ ఎలాంటి యూనివర్సిటీస్ పైన వచ్చి ఖాళీ అక్కడ జమీన్ ఉంది 400 కావాలి 500 కావాలని ఇలాంటి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ముచ్చటాలు ఇప్పుడు నిజాం వరకు పోయింది. సో మేము ఇక్కడ ఉన్న అందరూ స్టూడెంట్స్ ఒకటే డిమాండ్ చేస్తున్నాము. అప్పట్లో ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయిపోయిన తర్వాత నిజాం మొత్తం ఏమేమి ప్రాపర్టీస్ ఉంది ఆ ప్రాపర్టీస్ మొత్తం గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేసింది. గవర్నమెంట్ అది అండర్ తీసుకొని చాలా ప్లేసెస్లో వాళ్ళు గవర్నమెంట్ రకంగా యూజ్ చేసుకున్నారు. అలాంటి అంటే ఈరోజు మీరు అసెంబ్లీ చూడండి, అసెంబ్లీ బిల్డింగ్ ఎవరిది? వాళ్ళది. కానీ అంటే ఎవరి కింద ఉంది? గవర్నమెంట్ కింద ఉంది. సో ఇలాంటి ఏమేమి ప్లేసెస్ ఉంది ఇప్పుడు క్లైమ్ చేస్తున్నారు. ఆ క్లైమ్ మంచి కాదు అని చెప్తున్నాం. ఎందుకంటే 50 సంవత్సరం నుంచి ఈ ఉన్న నిజాం వారసులు ఏం చేశారు? అంతా మన స్ట్రగల్ చేసింది ఒక 2-3 మంత్ బ్యాక్. ఇక మొత్తం స్ట్రగల్ చేసాం మేము ఒక మంత్ మొత్తం. అప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అప్పుడు ఒక్క నోరు వాళ్ళు తీయలేదు. కానీ ఇప్పుడు ఒక మంచి గోల్డెన్ ఛాన్స్ అని వాళ్ళు మధ్యాహ్నం వచ్చి వాళ్ళు ఏం ట్రై చేస్తున్నారంటే ఈ ల్యాండ్ మనం తీసుకోదాం, కొన్ని ఉన్నా సరే మనం ట్రై చేద్దాం, మనం తీసుకుందామని ట్రై చేస్తున్నారు. కానీ ఇంకోటి ఉన్న గవర్నమెంట్కి మేము చెప్తున్నాం, ఈ ఒక బ్యాక్ డోర్ నుంచి నిజాం వారసులకి ఏమైనా హైడ్ చేసి ఆ లైన్కి ఏదో చేద్దామని ఏదో ప్లాన్తో ఈ గవర్నమెంట్ ముందుకు వస్తే మేము స్టూడెంట్
ముందుకొచ్చి పోరాడతామని చెప్తా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ల్యాండ్ అంటే పరిరక్షించాలి, పర్యావరణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టద్దు, చెట్లను కానీ మిగతా వృక్షాలను కానీ తొలగించవద్దు, నరకవద్దు, వాటిని అదే విధంగా పరిరక్షించాలి. ఇప్పుడు అదే విధంగా కొనసాగుతుందా? మేము చూసినట్టయితే గతంలో ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకోవాలని ట్రై చేసింది. మేము దాన్ని విద్యార్థులందరూ సమిష్టిగా వ్యతిరేకించాము. దాన్ని సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు కూడా ఇక్కడ ఉన్న ఏవైతే జంతువులు ఉన్నాయి లేదా వృక్షాలు ఉన్నాయి అవన్నీ ప్రొటెక్ట్ చేయమని ఇచ్చింది. మన చీఫ్ సెక్రటరీకి కూడా ఆదేశాలు ఇచ్చింది. మీరు గనక ప్రభుత్వం తరపున దాన్ని ఏదైతే మీరు నరికేశారో దాన్ని రిస్టోర్ చేయకపోతే మేము అక్కడే ఒక జైలు కట్టించి మిమ్మల్ని వేస్తామని కూడా చెప్పారు సుప్రీంకోర్టు వాళ్ళు. అది దృష్టిలో ఉంచుకోవాలి. ఇంకోటి, ఆ విషయంలో సానుకూల స్పందన వచ్చింది కానీ ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో వాళ్ళు ఆ అటవీ సంపదను పెంచడం అనేది జరగట్లేదు. అదైతే మేము చెప్పగలుగుతాం. కానీ మేము చేసింది ఏంటంటే మా విద్యా వ్యవస్థను కాపాడుకోవడానికి ఏదైతే అణగారిన వర్గాలు లేకపోతే ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళకి ఇదొక ఆపర్చునిటీ. మేము దీన్ని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే మాకు సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఎడ్యుకేషన్కి సంబంధించింది పూర్తిగా. మీకు బిజినెస్ కావచ్చు, ప్రభుత్వాలకు బిజినెస్ కావచ్చు, కానీ మాకు మాత్రం ఇది మేము విద్యార్హత సంపాదించుకోవడానికి ఉన్న ఒకే ఒక్క స్థలం. సో మేమేం చెప్పదలుచుకుంటున్నామంటే కొత్తవి తీసుకురాకండి. అప్పుడు ఆపరేషన్ పోలో చేసి ఇండియన్ గవర్నమెంట్ స్వాధీనం చేసుకున్నాక అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వారసులు వెళ్ళిపోయారు, ఆస్తులన్నీ ప్రభుత్వాధీనంలోకి వెళ్ళిపోయినాయి, ఆ రూల్స్ అన్నీ పోయినాయి రాజకుటుంబాలకు సంబంధించి. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చి ఈ స్థలం మాది అనేది మేము ఒప్పుకోము. ముఖ్యంగా అంటే నిజాం వారసులకు సంబంధించింది, దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, బ్లూ బుక్లు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి మిగతా విషయాల్లో చూసేది ఉంటే ఇవి నిజాం రాజులకు సంబంధించినటువంటి వారసులకు చెందుతాయి. దాదాపుగా 2735 ఎకరాలు. అంటే ఇప్పుడు మీ పరిధిలోనే కాకుండా ఇంకా కొంత ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో కూడా వెళ్ళాయి అన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు కూడా ఇందులో కొంతమంది కబ్జా చేశారు అన్నటువంటి విషయాన్ని నేనేం చెప్పదలుచుకున్నానంటే 1973లో ఇందిరాగాంధీ గారు 6 పాయింట్ ఫార్ములా ప్రతిపాదించి 2300 ఎకరాలని తెలంగాణ ప్రభుత్వం ద్వారా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి కేటాయించమని చెప్పడం జరిగింది. ఆ 2300 ఎకరాల్లో వాళ్ళు ఆ జీవోలో పూర్తిగా పొందుపరిచిన వివరాలు ఏంటంటే విద్యా సంబంధించిన అవసరాలు కానీ పరిశోధన సంబంధించిన అవసరాలకు మాత్రమే ఈ స్థలాన్ని వాడుకోవాలని ఉంది అందులో. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టడానికి ఆధీనం చేసుకోవాలని చూసింది. మేమేమంటామంటే ఈ ఓనర్షిప్ మాది. ఇక్కడ 55 సంవత్సరాలుగా ఇప్పుడు ముఖ్యంగా ప్రభుత్వం కాదు, కొత్తగా నిజాం వారసులు అంటూ కొంతమంది దీని మీద క్లెయిమ్ చేస్తుండ్రు. దాదాపుగా మీరు అన్నటువంటి 4300 కాదు, 4735 ఎకరాలు, అంటే ఇంకొక 300 ఎకరాల పైగా మా స్థలం ఉంది అని చెప్తున్నారు. వాళ్ళకి ఏ రికార్డ్స్ అందుబాటులో ఉన్నాయో అయితే మనకు తెలియదు. కానీ ఈ యూనివర్సిటీ అయితే మేము వదులుకోవడానికి సిద్ధంగా లేము. మా యూనివర్సిటీ ల్యాండ్ మాకే, విద్యార్థులకు సంబంధించినది ఈ స్థలం. కాబట్టి మేమేం చెప్పదలుచుకున్నామంటే నిజాం వారసులు కానీ ఎవరైనా కానీ ఈ చదువుకి కేటాయించిన స్థలాన్ని గౌరవిస్తే మంచిది. ఎందుకంటే రేపు రాబోయే తరాలకు కూడా ఈ యూనివర్సిటీ సరిపడాలి. కాబట్టి 2300 ఎకరాలు కాదు, సరిపోదు. అది 2700 వాళ్ళు ఎన్ని లెక్కలు చెప్పినా ఇది విద్యా అవసరాలకు సంబంధించింది కాబట్టి గౌరవించి వెనక్కి తగ్గితే మంచిదని మేము చెప్పదలుచుకుంటున్నాము క్లియర్గా వాళ్ళకి. కంచె గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25-26లోని దాదాపుగా 2735 ఎకరాల స్థలం తమదంటూ నిజాం వారసులు ఇటు సుప్రీంకోర్టును ఆశ్రయించారు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇచ్చారు. ఈ స్థలం తమకు సంబంధించింది, ఇందులో తమ హక్కులు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని ఇటు సుప్రీంకోర్టుకు కూడా ఆశ్రయిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం మనం ఇక్కడ కంచె గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25-26లో ఉన్నాము. అయితే నిజాం వారసులైన నవాబు రౌనక్ యార్ ఖాన్, అదేవిధంగా ఆసిఫ్ జాహీ వంశస్థుడు నవాబ్ మీర్ మిలాద్ అలీ ఖాన్లు వీళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాము, ఈ స్థలం తమకు సంబంధించింది, నిజాం వారసులకు సంబంధించింది అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. మీడియా సమావేశంలో కూడా చెప్పారు. 1950లో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైనప్పుడు అప్పుడు 7వ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అప్పటి గవర్నర్ జనరల్తో ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో తమకు పూర్తిగా ఈ గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25-26లోని 2000
725 ఎకరాల భూమి తమకు సంబంధించింది, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మా వద్ద ఉన్నాయి, అది అప్పుడు ఒప్పందంలో బ్లూ బుక్లో కూడా ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అయితే ప్రస్తుతం ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన వివాదం ఒకవైపు జరుగుతూ ఉంటే, మూడవ పార్టీగా ఇటు నిజాం వారసులు కూడా ఈ స్థలం తమదంటూ క్లెయిమ్ చేస్తున్నారు. అయితే ఇది కొత్త మలుపు తిరుగుతుందన్నటువంటి విషయాన్ని కూడా మనం చెప్పవచ్చు. అయితే వాళ్లకు న్యాయస్థానం ఎంతవరకు సహకరిస్తుంది, వాళ్ళ న్యాయ పోరాటానికి న్యాయం జరుగుతుందా అన్నది పక్కన పెడితే, ఇప్పటి వరకు రానటువంటి నిజాం వారసులు దాదాపుగా 50 సంవత్సరాల క్రితమే ఇది అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విద్యా అభివృద్ధికై విద్యా కోసమై ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించింది. ఈ స్థలాన్ని సెంట్రల్ యూనివర్సిటీకి అందజేశారు. అలాంటి స్థలం పైన ఇప్పుడు నిజాం వారసులు కన్నేయడము, దీనిలో కొంత అంటే ల్యాండ్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా కూడా ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా విద్యార్థి సంఘం నాయకులు చెప్తున్నారు. మొత్తంగా నిజాం వారసులుగా చెప్పుకునే వాళ్ళ వైపున న్యాయం ఎంతవరకు ఉంటుంది? అయితే 50 సంవత్సరాల నుండి గొంతు విప్పని వీళ్ళు ఇప్పుడు రావడం ఏంటి అన్నటువంటి విషయాన్ని కూడా పట్ల మీ విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఏ విధంగా మీరు దీన్ని స్వీకరిస్తారు, ఏ విధమైనటువంటి దాన్ని మీద ఉద్యమిస్తారు అనేటువంటి విషయం మీద మీరు ఏ విధంగా ఉన్నారు? దాదాపుగా నిజాం రాజులు వాళ్ళ వంశానికి సంబంధించిన వారసులు ఇది మా స్థలం అని అంటున్నారు. మీరు ఏ విధంగా దీని మీద ప్రొటెక్ట్ చేస్తారు? వంశస్థులు రాజులు రాజరికాలు ఉండడానికి ఇది రాజరికం కాదు. ఫస్ట్ థింగ్, ఇది ప్రజాస్వామ్యం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద్వారా నడిచే ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆపరేషన్ పోలో తర్వాత మొత్తం హైదరాబాద్ ఎనెక్స్ చేసినారు. ఇలాంటి క్లెయిమ్స్ని ఎంటర్టైన్ చేస్తే రేపొద్దున హైదరాబాద్ మొత్తం కూడా మాదే అనే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళు. సో అది దృష్టిలో పెట్టుకోవాలి. ఆపరేషన్ పోలో తర్వాత మొత్తం ఏదైతే హైదరాబాద్ ఎనెక్స్ చేసిన తర్వాత గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి వచ్చింది ల్యాండ్ మొత్తం. సో ఇప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి ఎలాంటి హక్కు లేదని అయితే నేను అంటున్నాను. అండ్ ఇంకోటి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గురించి వచ్చేసరికి ఆల్రెడీ 2003 అని ఇప్పుడు ఇది కూడా మాకు క్లెయిమ్లెస్ ల్యాండ్ అయిపోయింది. అంటే వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం ఈ ల్యాండ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పేరు మీద రాయలేదు, కాకపోతే ఎడ్యుకేషన్ కోసం యూజ్ చేయాలనే పద్ధతి మీద, అంటే ప్రణాళిక మీద ఈ ల్యాండ్ అనేది యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. దాంతోనే చాలా వాటికి ఇక్కడ ఆర్టీసీ డిపో కావచ్చు, లేకపోతే అటు కేంద్రీయ విద్యాలయం కావచ్చు, చాలా చోట్లకి ల్యాండ్ అయితే వెళ్ళిపోయింది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ది. మాకు ఇప్పుడు లాస్ట్కి మిగిలింది కొంచెం, ఆ ల్యాండ్కి కూడా ఇప్పుడు ఇలా లాక్కునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. బహుశా ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఏ దేశంలో కూడా ఉండదు కావచ్చు. ఎందుకంటే పబ్లిక్ యూనివర్సిటీస్ అనేవి ప్రజలు చదువుకోవడానికి, పేద విద్యార్థులు చదువుకోవడానికి, ఎస్సీ ఎస్టీ ఓబీసీలు మైనారిటీలు చదువుకోవడానికి ఉన్న ఒకే ఒక విద్యా సంస్థలు. అలాంటి వాటిని కూడా మీరు ఇలాంటి చేసి ఆల్రెడీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి స్కూల్స్ చూసుకున్నా, గవర్నమెంట్ కాలేజ్ చూసుకున్నా చాలా దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయి తెలంగాణ, పర్టికులర్గా తెలంగాణలో. అలాంటి సమయంలో మీరు వచ్చి ఇలాంటి యూనివర్సిటీలను కూడా ఇట్లా కబ్జాలు చేస్తాం, ఇలా చేస్తామని అంటున్నారంటే మరి అది చాలా దౌర్భాగ్య స్థితి అయితే నేను అంటా ఉన్నా. అది కాకుండా ఇప్పుడు ఈ 2700 మాయ అనే క్లెయిమ్ ఎందుకు వస్తుందంటే, రీసెంట్గా ఇక్కడ రాయదుర్గలో 17 ఎకరం 1700 crores పలికిందని మనకి న్యూస్ కూడా వచ్చింది. 1700 కోట్లకి ఒక ఎకరం పోయిందని క్లెయిమ్ కూడా వచ్చింది. సో ఇలాంటి ఇంత రేట్ వస్తుందని చెప్పేసి కూడా అవకాశం ఎందుకు వదులుకోవాలని కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని అయితే మాకు అర్థమవుతా ఉంది. అయితే నిజాం వారసులు చెప్తున్నట్టు 2725 ఎకరాలలో కేవలం సెంట్రల్ యూనివర్సిటీ కాదు, ఇందులో అనేక నిర్మాణాలు, అనేక సంస్థల సంబంధించినటువంటి వాటికి నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఆఫీసు, మున్సిపల్ కార్యాలయము, అదేవిధంగా ఆర్టీసీ డిపో, ముఖ్యంగా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి స్టేడియం, అదేవిధంగా IIIT వంటి విద్యా సంస్థలు కూడా వెలిసాయి. అంతేకాదు కొన్ని ప్రైవేటు సంస్థలకు, అదేవిధంగా TNGO కాలనీని ఆనుకున్నటువంటి కొంత స్థలం కూడా ఈ గచ్చిబౌలి స్థలంకి సంబంధించి ఆ సర్వే నంబర్ 25, 26లోనే ఉన్నట్లు కొన్ని రికార్డులు చెప్తున్నాయి. మొత్తంగా 2725 ఎకరాల స్థలాల్లో నిర్మాణాలతో పాటు సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఉంది. ఈ స్థలం కోసం కేవలం సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులే పోరాటం చేస్తున్నారు. అయితే ఈ నిర్మాణాలకు
యువతకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇందులో ఇప్పుడు భాగస్వాములు కావాలన్నటువంటి విషయాన్ని కూడా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కోరుతున్నారు. ఒకవేళ నిజాం వారసులుగా తాము చెప్పుకుంటున్న వాళ్ళు ఈ స్థలంపైకి వస్తే తాము ఊరుకునేది లేదు, అవసరం అంటే మరో ఉద్యమం చేపడతామంటున్నారు. తమకు పౌర సమాజం కూడా మద్దతుగా నిలుస్తుంది, రాజకీయ పార్టీలు ఇతర సంస్థలు కూడా మద్దతుగా నిలవాలన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. సుప్రీంకోర్టు తమ పక్షం ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా విద్యార్థి సంఘాలు విద్యార్థి నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ పోరాటాన్ని కొనసాగిస్తాము. ఒకవేళ నిజాం వారసులు ఏదైనా ల్యాండ్ మాఫియాతోని కానీ రియల్ ఎస్టేట్ మాఫియాతో కానీ తమ వద్దకు వస్తే ఊరుకోనేది లేదన్నటువంటి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. స్థలాల రేట్లు పెరగడము, వందల కోట్లలో ఈ ఎకరాల కొద్దీ అమ్మడం వల్లనే దీని మీద దృష్టి పడ్డదంటారా? ఆబ్వియస్గా అదే రీజన్ అయి ఉంటుంది. ఇప్పుడు 1700 కోట్లు అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ముంబై తర్వాత ఢిల్లీ తర్వాత రేట్స్ ఎక్కువ ఉన్నాయి హైదరాబాద్లోనే అని అయితే నాకు తెలిసినంత వరకు. సో ఇంత రేటు పలుకుతున్న ల్యాండ్ని ఏ గవర్నమెంట్ అయినా అమ్ముదాము. గవర్నమెంట్ కాదు, ఇప్పుడు నిజాం వారసులు అంటూ కొత్తగా ఈ స్థలాలు వీటికి సంబంధించింది యూనివర్సిటీకి సంబంధించిన స్థలాలు మాయ అంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కాదు. అదే చెప్తున్నాను నేను. అంటే ఇంతకుముందు గవర్నమెంట్ ట్రై చేసింది, ఇప్పుడు ఈ రేట్ ఇష్యూ వచ్చిన తర్వాత ఈ 1700 కోట్లు ఒక ఎకరానికి అన్న తర్వాత ఇట్లాంటి వాళ్ళు చాలామంది బయటకు వస్తూనే ఉంటారు. మేము విద్యార్థి సంఘాల తరపున విద్యార్థుల తరపున చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ని చేజారనీయకుండా చేస్తాం. పోయినసారి ఎలా అయితే నెలంతా కూర్చొని ఉద్యమం చేశామో, కావాలంటే సంవత్సరాల తరబడైనా కూర్చుంటాం, కానీ విద్యని కాపాడుతాం, విద్యార్థుల్ని కాపాడుతాం, యూనివర్సిటీని చేజారనీయకుండా చేస్తామని, అండ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పేరు మీద వచ్చేటట్టు కంపల్సరీగా చేస్తామని కూడా మాటిస్తాను. ముఖ్యంగా నిజాం వారసులు అంటూ అంటే ఈ స్థలాల ధరలు పెరగడము, పెద్ద మొత్తంలో ఈ డిమాండ్ రావడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. దీని మీద క్లెయిమ్ చేయడానికి కూడా అదొక కారణం అంటారా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ జనరేషన్ కోసం ఇక్కడున్న ఈ 400 ఎకరాలని అమ్మి 40,000 కోట్లకి అలా అమ్మి రెవెన్యూ జనరేట్ చేసుకోవాలనుకున్నారు. ఒక 10,000 కోట్లు 40,000 కోట్లు సమకూర్చుకొని అలా చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే ఇక్కడున్న భూములన్నీ కూడా చాలా ఖరీదమైనవి. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ అంశం ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టే సుమోటోగా తీసుకొని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని భాగస్వామిగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు అయితే కొత్తగా నిజాం వారసులు ఆసఫ్ జహీల్ రీసెంట్గా ఈరోజే అనుకుంటా వాళ్ళు మార్నింగ్ సుప్రీంకోర్టులో ఏదైతే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని వాదిస్తుందో వీళ్ళని కూడా భాగస్వాములుగా అందులో చేర్చుకొని వీళ్ళని కూడా భాగస్వాములుగా చేర్చి వాదించాలని అన్ని వీళ్ళు క్లెయిమ్ చేశారు. అయితే ఆ విషయంలోనే భాగంగా ఈ ఆసఫ్ జహీల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇచ్చారు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో వాళ్ళ నుంచి భూములు అనధికారంగా అన్యాయంగా ఆక్రమించుకోవడం జరిగిందని. అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని పట్ల అఫీషియల్గా ఎటువంటి ప్రకటన చేయలేదు. అఫీషియల్గా ఏ అఫీషియల్స్ కూడా రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ అయ్యాక రాష్ట్ర ప్రభుత్వ తీరేంటనేది మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ముందు మనకి అర్థమవుతుంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవడాన్ని కూడా వాళ్ళు సమర్థిస్తున్నారు. అయితే మా దగ్గర నుండి కూడా ప్రభుత్వం బలవంతంగా ఈ స్థలాలను లాక్కొని యూనివర్సిటీకి ఇచ్చింది అన్నటువంటిది కూడా క్లెయిమ్ చేస్తున్నారు. వాళ్ళు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో అది ముమ్మాటికి మన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. స్వాతంత్రానంతరం మన దేశంలో మనం చూసుకుంటే ఈ ఒక్క ల్యాండ్ అనే కాదు, దేశం మొత్తంగా జమీందారీ సిస్టమ్ని అబాలిష్ చేయడం ద్వారా, అలాగే జాగీర్దారీ సిస్టమ్ని అబాలిష్ చేయడం ద్వారా కొన్ని లక్షల ఎకరాలని ప్రభుత్వం ఈ కొన్ని లక్షల ఎకరాలు భూస్వాములకి ఈ ఫ్యూడల్ వ్యవస్థకు చెందిన భూముల్ని తీసుకొని భూమి లేని వాళ్ళకి, అలాగే దేశ ప్రగతికి తోడ్పాటును అందించే ఇటువంటి విశ్వవిద్యాలయాలు కానీ చాలా మహోన్నతమైన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు కానీ నిర్మించడం జరిగింది. అలా ఇప్పుడు వీళ్ళు ఎవరైతే క్లెయిమ్ చేశారో అది పూర్తిగా ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తికి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇప్పుడు కోర్టు కానీ గవర్నమెంట్ కానీ ఎవరైనా సరే ఇటువంటి క్లెయిమ్స్ని ఎంకరేజ్ చేసి ఎంటర్టైన్ చేస్తే రేపు పొద్దున్న ఇటువంటి ఎంతోమంది భూస్వాముల వారసులు, వేరు సంస్థానాలకు చెందిన వారసులు, కొన్ని లక్షల మంది వారసులు వచ్చి ఇంకా దేశంలో ఉన్న ప్రతి చోటు మాదే అని క్లెయిమ్ చేస్తారు. సో ప్రభుత్వం కానీ ఏ కోర్టు అయినా సరే కానీ ఇటువంటి వాటిని అసలు ఎంకరేజ్ చేయకూడదని మేము కోరుతున్నాం.
ముఖ్యంగా అంటే ప్రభుత్వాన్ని వాళ్ళు విమర్శించడమే కాదు, ప్రభుత్వం కూడా దౌర్జన్యంగా నిజాం వారసుల స్థలాలను, నిజాం ఆస్తులను, ఈ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా అప్పుడున్నటువంటి ఒప్పందాన్ని అంటే పక్కన పెట్టి తమ స్థలాలను దౌర్జన్యంగా మాకు తెలియకుండానే ఈ స్థలాలన్నింటినీ కాజేసింది అనేటువంటి విషయాన్ని ఇటు గవర్నమెంట్ కూడా నోటీసులు ఇచ్చారు, వాళ్ళు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. దీన్ని మీరే విధంగా? సో ఇప్పుడు 50 సంవత్సరం తర్వాత ముందు వచ్చి వీళ్ళు మా భూమి మా ప్రాపర్టీ అని క్లెయిమ్ చేస్తున్నారు. కానీ అప్పట్లో నిజాం అన్ని హ్యాండ్ ఓవర్ చేసి మేము లైక్ ఇండియాలో అంటే మర్జ్ అయిపోతా అని వాళ్ళు చెప్పారు. అప్పుడు చెప్పిన తర్వాత ఏదో చిన్న అంటే అగ్రిమెంట్ జరిగింది. సో ఆ అగ్రిమెంట్ ఏంటి, సో ఆ డీటెయిల్స్లో పోవాలి మనం. తర్వాత పోయిన తర్వాత ఈ గవర్నమెంట్ అప్పుడు ఏమేమి డిసైడ్ చేసింది, మళ్ళీ ఏ బ్యాకప్లో వీళ్ళు ఇలాంటి ల్యాండ్ అకాడమిక్ కానీ లైక్ పబ్లిక్ యూనివర్సిటీస్కి కానీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ ఇచ్చారు అంటే ఏ బేస్ పైన ఇచ్చారు అని అన్ని చెక్ చేయాల్సిందే మనం. ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే అప్పుడు 1950లో ప్రభుత్వంతో జరిగినటువంటి ఒప్పందంలో నిజాం అంటే 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చేసినటువంటి ఒప్పందంలో బ్లూ బుక్లో కూడా ఇది పొందుపరిచారు. దీనికి సంబంధించి గచ్చిబౌలి స్థలాలు 2735 ఎకరాల స్థలము నిజాం వారసులకు చెందాలన్నటువంటిది ఆ రికార్డులో బ్లూ బుక్లో ఉందంటున్నారు. వాళ్ళు బ్లూ బుక్లో అంటున్నారు. ఎంత అది నయం ఎంత అది తప్పు అని మనకు తెలియదు. కానీ ఈ ల్యాండ్ అప్పట్లో లైక్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇందిరాగాంధీ అప్పుడు ఈ యూనివర్సిటీకి అలాట్మెంట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు, అప్పుడు ఎందుకు వాళ్ళు ఇది వాయిస్ రేజ్ చేయలేదు? ఇప్పుడు వచ్చి 50 సంవత్సరం తర్వాత అన్ని ఇది క్లెయిమ్ చేస్తున్నారంటే ఒకటే ఇక్కడ అంటే అర్థమవుతుంది, ఎవరెవరు రియల్ ఎస్టేట్ మాఫియాలు ఉన్నారు వాళ్ళు యాక్చువల్లీ ఇది స్టోరీ రైటర్ వాళ్ళు బైకప్ ఉండి వీళ్ళకి ముందు పెట్టి మనం ఇక్కడ మాఫియాలు చేద్దాం, రియల్ ఎస్టేట్గా మనం చేద్దామని ఆ ఇంటెన్షన్తో ఇలాంటి వాళ్ళకి ఎవరెవరు ఇప్పుడు అసలు వాళ్ళు ఉన్నారో లేదా ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు జస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి రిక్వెస్ట్లు ఇచ్చి మొత్తం ఇది మేము ఏమనుకుంటున్నామంటే 50 సంవత్సరం తర్వాత బయటికి వచ్చినారంటే ఒకటే ఇంటెన్షన్ ఉంది, మాఫియాలు అంటే రియల్ ఎస్టేట్ మాఫియాలు పని చేయడానికి కోసము వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ స్థలాలను తాము పరిరక్షించడానికి మరో ఉద్యమమైనా చేస్తాము. 50 సంవత్సరాల తర్వాత నిజాం వారసులం అంటూ కోర్టును ఆశ్రయించడం, మీడియాను ఆశ్రయించడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. 50 సంవత్సరాలు చేతులు కట్టుకొని ఉన్నటువంటి నిజాం వారసులు ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ఉండి రియల్ ఎస్టేట్ మాఫియా ఆడుతున్నటువంటి నాటకంలో ఇది ఒక డ్రామాగానే మేము గుర్తిస్తాం తప్ప వాళ్ళు వారసులైనా ఎవరైనా కూడా ఈ స్థలం మీదకి వస్తే మేము అడ్డుకుంటాము, మరో ఉద్యమం చేస్తామన్నటువంటిది సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఇటు వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు. అవసరమంటే మరో ఉద్యమం చేయడానికి సిద్ధమంటున్నారు. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని